ఏంటి వీడు ఎంత ధైర్యం చెప్పినా చనిపోతాను చనిపోతాను అని భయపడుతూ ఉన్నాడు. ఆ విషయం నా దగ్గర మాట్లాడేటప్పుడు సరిపోయింది. బయట ఎవరికైనా నిజం చెప్పాడంటే ఎక్కలేని సమస్యలన్నీ వచ్చి పడతాయి. నా కొడుకుని కాపాడుకోవడానికి తల్లిగా నేనేదో ప్రయత్నం చేస్తున్నాను. అందులో తప్పే ఉంది. వీడికేమో అర్థం కావట్లేదు. లోకం నన్నేమనుకున్నా పర్లేదు, తల్లిగా నా బిడ్డను బ్రతికించుకోవడం ముఖ్యం. అందుకు నేను వాడి మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. నేను అనుకున్నదే చేస్తాను. నా బిడ్డ బ్రతుకుతాడు. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఏరా రాఘవ, బావున్నావా? బావున్నా. అరవింద్ ఎలా ఉన్నావు? బావున్నా. కూర్చోండి అత్తయ్య. కూర్చోండి. కూర్చోండి. ఏంటి వదినా, ఒక మాట కూడా కబురు చేయకుండా వచ్చేసారేంటి? ఇంకా కబురు చేయాల్సిన అవసరం ఏముంది వదినా? నా కొడుకు నీ ఇంటికి కాబోయే అల్లుడు, నీ కూతురు నా కోడలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాం. సర్లేమ్మా, కాదని ఎవరన్నారు? కాకపోతే ఒక మాట చెప్తే ఏమైనా ఏర్పాట్లు చేస్తాం కదా. మీరేమి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదన్నయ్య. పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసిపోదామని వచ్చాం, అంతే. ఏర్పాట్లన్నీ చేస్తున్నావు అత్తయ్య, దానికేం ఇబ్బంది లేదు. పిల్లల పెళ్లి ఘనంగా చేయాలన్నది నా ఆశ. ఒకరికి 2 అన్నదమ్ములున్నారు కాబట్టి మీ చెల్లి పెళ్లి ఘనంగా చేయాలని మీకు ఉంటుంది. కాకపోతే ఒక మాట చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు పిన్ని. శౌర్య పెళ్లి ఘనంగా జరిపిస్తాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఘనంగానే చేస్తున్నాం. నాకు కావాల్సింది అదేలే అమ్మా, అంతకుమించి నేనేమీ కోరుకోను. వదినా, కాఫీ తీసుకొస్తాను. వదినా, ఇప్పుడు అవేమొద్దు. పెళ్లి కూతురికి చీర ఇవ్వడం అనేది సాంప్రదాయం కదా. ఆ రోజు శౌర్యని నీకే చీర కావాలో చూసి తీసుకోమ్మా అంటే శౌర్య కొంచెం ఇబ్బంది పడింది. అందుకే నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. అందరూ కనిపిస్తున్నారు. అలేకేది రాఘవ? ఎక్కడికెళ్ళింది? ఏదో పనుందని బయటికి వెళ్ళింది అత్తయ్య. అవునా? చీరిచ్చేటప్పుడు తను కూడా ఉంటే బావుంటుందని ఒక మాట అడిగాను. సర్లే, ఎంతసేపట్లో వస్తుంది? తెలీదత్తయ్య, ఇంతకు ముందే వెళ్ళినట్టుంది, వచ్చేస్తూ ఉంటుంది. బాగున్నారు పిన్ని గారు? అదేంటమ్మా, నువ్వేదో బయటికి వెళ్ళావని రాఘవ చెప్పాడు. కాసేపట్లో వస్తుందని మహాలక్ష్మి చెప్తుంది. నువ్వు చూస్తేనేమో ఇంట్లోంచి బయటకొస్తున్నావు. ఏంటిదంతా? నేనెక్కడికి వెళ్ళలేదు పిన్ని గారు, ఇంట్లోనే ఉన్నాను.